ఈ ప్రోగ్రాం నిర్వహణకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలాగైతే మనకు తెలిసినట్టుగా గత కొన్ని రోజులుగా పార్లమెంటులో వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద 40 సవరణలు ఎన్డీఏ గవర్నమెంట్ తెచ్చేదానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ దానికి గట్టిగా వ్యతిరేకించి దాన్ని ఆపడం జరిగింది. సో ఈ 40 సవరణలు ఏంటనేది ఒకసారి ప్రజలు కానీ తెలుసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఎలాగైతే మీరు చూసినట్టయితే దాంట్లో ఒక 4-5 నేను చెప్పదలుచుకుంటున్నాను ఈ మీడియా సముఖంగా. ఒకటి ఏంటంటే, జిల్లా కలెక్టర్ గారికి పూర్తి అధికారాలు ఈ సవరణ ద్వారా ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్టయితే ప్రతి రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కలెక్టర్లు ఎన్నిసార్లు వాళ్ళు రాజకీయ నేతల చేతుల్లో వచ్చి వాళ్ళు రాజకీయ నేతలు చెప్పినట్టుగా వాళ్ళు డిసిషన్ తీసుకొని కటకటాల వెనక వెళ్ళింది మనం చూసినాం. అటువంటి కలెక్టర్లకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారో అటువంటి కలెక్టర్లకు వక్ఫ్ బోర్డు ఆస్తులు అధికారం ఇవ్వడం అనేది హాస్యాస్పదం. ఇంకో విషయం ఏంటంటే, ఈ కమిటీలో ముస్లిమేతరులకు కూడా స్థానం కల్పించేదానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఎంతో కష్టపడి ఆ ఇంటిని నిర్మిస్తాడు, దానికి నీడుగా చూసుకుంటాడు. అటువంటిప్పుడు ఆ ఇంటికి ఓనర్గా నువ్వు కాదు వేరేవాడంటే ఆ ఇంటిని అంత నీట్గా చూసుకోగలరా? సో ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు కేవలం మైనార్టీలకు, ముస్లింలకు వాళ్ళ అభివృద్ధి కోసము వృత్తిపరంగా, విద్యాపరంగా, మసీదులు, శ్మశానాలు వాటి పరంగా అభివృద్ధి కోసం నిర్వహిస్తే తప్పకుండా ముస్లిం సమాజం ముందుకు వెళ్తుందని మనకందరికీ తెలిసిన విషయమే. అటువంటిప్పుడు ముస్లిమేతరులు వస్తే వాళ్లకు ముస్లింల బాధలు ఎలా తెలుస్తాయి? సో ఇదంతా ఏంటంటే, ఈరోజు ముస్లింల వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద పడుతున్నారు, రేపు దేవాదాయ శాఖ మీద పడతారు, మర్నాడు మైనార్టీ ఆస్తుల మీద పడతారు. ఈ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో వాళ్ళకు ఒక పెనుభూతం పట్టింది. వాళ్ళకు కేవలం ఆస్తులు లాక్కోవడం, ప్రజల నుంచి, సంస్థల నుంచి అంబానీ అదానీలకు అంట చెప్పడం, ఆ పెనుభూతంలోనే ఈ పనులు, ఆ పెనుభూతం పట్టడంతోనే ఈ పనులు చేస్తున్నారు. చివరిగా నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. నిస్వార్థంగా 9 లక్షల పైచిలకు ఏదైతే ఆస్తులు ఉన్నాయో వక్ఫ్ బోర్డు ఆస్తులు, వాటన్నిటికీ నిస్వార్థంగా ముస్లిం సమాజం కొరకు వారి విద్య కోసము, వారి వృత్తి కోసము ఇప్పుడుండే చట్టాలను సవరణ చేయకుండా ఉపయోగపడేటట్టుగా, వాళ్ళ కోసం ఉపయోగపడేట్టుగా చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల కంటే వెనకబడిన ఈ ముస్లిం సమాజం ఖచ్చితంగా ముందుకెళ్ళడం జరుగుతుంది.